మరి మొదటిగా హేమలతాకు మరి 500 రూపాయలు ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ సపోర్ట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అందరూ సపోర్ట్లు కొట్టండి. రెండు, హర్షిత గంటల వాక్యాలు చెప్పడం వలన ప్రైమరీలో 100 రూపాయల బహుమతిని సంపాదించుకుంది. మరి ఇప్పుడు ఈ బహుమతిని అమ్మాయికి ఇవ్వబోతున్నాం. అందరూ సపోర్ట్ కొట్టవలసిందిగా కోరుతున్నాం. జక్రయ్య గారి ద్వారా అమ్మాయికి ఈ బహుమతిని ఇప్పించడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి బహుమతులు మీ పిల్లలు కూడా మిగతా వాళ్ళు కూడా పొందుకునే విధంగా మీరు ప్రోత్సహించాలి. నెక్స్ట్ తర్వాత అక్షయ కూడా మరి బహుమతిని పొందుకొని ఈ బిడ్డను బట్టి కూడా మనం దేవుని వందనాలు చెల్లించాలి. అందరూ సభలు కొట్టాలి. మంచిది. మరి ఈ విధంగా బహుమానాలను మిగతా మీ పిల్లలందరూ కూడా పొందుకునే విధంగా మీరు ప్రోత్సహించాలని ప్రభుపేట నేను మనం చేస్తా ఉన్నాను. మీరు గమనించండి, 5,000 రూపాయల గిఫ్ట్ మన సంఘంలోనే ఇంతవరకు ఎవరో పొందలేదు. 5,000 రూపాయల గిఫ్ట్ గ్రూప్ రూపంగా, పిల్లల రూపంగా మన సంఘంలో వాళ్ళే పొందారు. మధ్య మధ్యలో 500 కానీ, 200 కానీ, 300 కానీ, 100 రూపాయలు కానీ మధ్య మధ్యలో గిఫ్ట్లు పొందుతూ ఉన్నది కూడా మన సంఘం. మీకు ఆ విలువ అర్థం కావటం లేదు. జాగ్రత్తగా మీరు మీ బిడ్డలకు నేర్పండి, సండే స్కూల్ పంపించండి. నువ్వేం నేర్చుకున్నావు అని అడగండి. మొట్టమొదటిగా పిల్లలకు నేర్పేది ఎవరో తెలుసా? తల్లి. మాస్టర్ కాదు, మొట్టమొదటి నేర్పేది ఎవరండి? తల్లి. కాబట్టి మీ బిడ్డలను ప్రోత్సహించండి, చక్కగా సండే స్కూల్ పంపించండి, చెప్పేవన్నీ నేర్పించే విధంగా ప్రయత్నం చేయండి. దేవుని కృప వారికి తోడవుతుందని కోరిక మనం చేస్తాం. ఓకే, మంచిది. దేవుడు అక్కడిలో దీవించును గాక. ఆమేన్.